ఏపీలో టీడీపీ నాయకుల వేధింపులు పెచ్చుమీరుతున్నాయి. వారి వేధింపులు తాళలేక రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. తాజాగా మరో వైఎస్ఆర్సీపీ నాయకుడికి స్థానిక టీడీపీ నేత నుంచి వేధింపులు మితిమీరిపోవడంతో తట్టుకోలేక తన చావుకు కారణం ఆ నాయకుడేనంటూ నోట్ రాసి ఉరివేసుకోవడం అందరినీ కలిచివేసింది. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కృష్ణప్ప తన చావుకు కారణం కేవలం టీడీపీ నాయకుడైన శ్రీనునే అంటూ సూసైడ్ నోట్ రాసి సమీపంలోని మామిడి తోపులో ఆత్మహత్య చేసుకున్నాడు. పలమనేరులోని గడ్డూరు కాలనీకి చెందిన కృష్ణప్ప పెయింటింగ్ పనులు చేస్తూ ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ లీడర్గా ఉండేవాడు. 20 ఏళ్ల క్రితం ఇదే కాలనీలో ప్రభుత్వం రమాదేవి అనే మహిళకు స్థలం కేటాయించింది. ఆమె స్థానికురాలు కాదని తెలియడంతో ఆ పట్టాను రద్దు చేసి రెవెన్యూ అధికారులు అప్పట్లోనే ఆ స్థలాన్ని కృష్ణప్పకు కేటాయించారు. 20 ఏళ్ల క్రితమే అతను అక్కడ ఇల్లు కట్టుకుని అందులోనే నివసిస్తున్నాడు. స్థానిక టీడీపీ నాయకుడు శ్రీను ఇటీవల రమాదేవిని సంప్రదించి తమ ప్రభుత్వం వచ్చిందని ఆ స్థలాన్ని ఇప్పిస్తానని నమ్మబలికాడు. రమాదేవి కృష్ణప్ప మధ్య వివాదాన్ని సృష్టించి తానే సెటిల్మెంట్ చేస్తానంటూ కృష్ణప్పను డబ్బులు డిమాండ్ చేశాడు. రాజీ కోసమని 2 లక్షలు తీసుకుని మళ్లీ 5 లక్షలు ఇవ్వాలని బాధితుడిని తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో తనకు ఎలాగూ న్యాయం జరగదని భావించిన కృష్ణప్ప సమీపంలోని మామిడి తోపులో చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతునికి 2 కుమారులు కూడా ఉన్నారు. కృష్ణప్ప బలవన్మరణం గ్రామస్తులను కలిచివేసింది. అతని ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.